బ్రతకాలి, మనం బ్రతకాలి అనేది ఒక విధానం. మనం బ్రతకాలి, జనం ఖర్చు పెట్టాలి అనేది రెండు విధానం. జనం త్యాగం, మనం లాభం అనేది. ఇక్కడ జనం త్యాగం, మనం లాభం సిస్టంలోనే నడుస్తుంది. ఇప్పుడు అమరావతిలో ఫ్లాట్లు ఇచ్చినటువంటి వాళ్ళకి వాళ్ళు ఎకరాల కొద్దీ ఇచ్చారు. 3 ఎకరాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 5 ఎకరాలు ఇచ్చిన వాళ్ళు, 10 ఎకరాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను అనేక సార్లు ప్రస్తావించాను, వాళ్ళకి ఎకరం మీద కనీసం ఏడాదికి 2 లక్షల నుంచి 3 లక్షలు 4 లక్షలు సంపాదించుకున్నారు. ఏదో వాళ్ళ కింద పాలేరు ఉండేవాళ్ళు. వ్యవసాయం, పాడి పంట 2 అద్భుతంగా నడిచిన ప్రాంతం. అక్కడ తీసుకెళ్లి వాళ్ళ దగ్గర నుంచి భూమి తీసుకున్నాను. ఇచ్చేదేంటి? ఏడాదికి 25,000. అది పెరుగుతా పోయి ఇప్పుడు 50,000, 70,000, 90,000 ఇచ్చారు. వాళ్ళు ఏడాది ఒక 5 ఎకరాల నాశాన్ని 25 లక్షలు ఏడాదికి సంపాదించుకునే అతను 5 పాతికలు 75,000, 1,25,000 తీసుకుని ఇది సంతృప్తి పడాలా, అది సంతృప్తి పడాలా? అతని జీవితం ఈ 12 ఏళ్లలో ఏమైందో అతని దగ్గర పుస్తకం రాయి, మాట్లాడండి. వాళ్ళే ప్రభుత్వాన్ని ద్వేషించట్ల, కానీ ఏంటో వాళ్ళకి అర్థం కాదు. ఏం చేస్తారు? నేను అనేది ఏంటంటే, ఇప్పుడు హైదరాబాద్ లో సచివాలయం